నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను అరుణ. న్యూస్ ఎక్స్ప్రెస్ చూద్దాం. చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే. సంధ్యా థియేటర్ ముందు ఎలాంటి ర్యాలీ చేయలేదన్న అల్లు అర్జున్. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, 100 ఏళ్ల విధ్వంసం చేశారంటూ సీఎం రేవంత్ మండిపాటు. హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. నిర్మాణ పనుల పురోగతిపై ఆరా. పెద్దంబర్పేట డిస్కవరీ ఓక్స్ స్కూల్లో ఘనంగా కెలెస్థో 2.0 కార్యక్రమం. ఆటల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసిన ఎంపీ చామల. సీజ్ ద షిప్ లాంటి డైలాగులతో మంత్రాలకు చింతకాయలు రాలవన్న సిపిఎం నేత శ్రీనివాసరావు. పవన్ కళ్యాణ్ రాద్ధాంతం చేసిన సీజ్ ద షిప్ ఎక్కడంటూ ప్రశ్నాస్త్రాలు. కూటమి సర్కార్పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఫైర్. సూపర్ 6 పథకాలను అమలు చేయాలంటూ డిమాండ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ముగిసిన క్రీడా పోటీలు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు. హైదరాబాద్ శేర్లింగంపల్లి పరిధిలో అక్రమ నిర్మాణాలపై కొరడా. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. జనగామ జిల్లా పాలకుర్తి కేంద్రం బషారత్ గార్డెన్లో క్రిస్మస్ వేడుకలు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభు దీవెనలతో ముందుకెళ్తామన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామంలో కోతుల బెడద. 10 లక్షల సొంత ఖర్చులతో కోతులను పట్టించిన కాంగ్రెస్ నేత కొమ్ములు నాయక్. అనంతపురం జిల్లా పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామికి భక్తుడి కానుక. 1 లక్ష విలువైన వెండి కిరీట బహుకరణ. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ పిఎస్ను సందర్శించిన జిల్లా ఎస్పీ. కేసుల రికార్డులను పరిశీలించనున్న ఎస్పీ విక్రాంత్. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పలు మిల్లుల్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. లైసెన్సులు లేకుండా నడుపుతున్న వేరుశనగ దుకాణంపై చర్యలు. పిఠాపురం ఎఫ్కే పాలెం జంక్షన్లో ఇండియన్ ఆయిల్ బంక్ ముందు ధర్నా. వాహనాల్లో కల్తీ పెట్రోల్ కొట్టారంటూ బాధితుల ఆగ్రహం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు. 2 టన్నుల బెల్లం, 100 కేజీల పట్టిక స్వాధీనం. హైదరాబాద్ చైతన్యపురి ప్రభాస్ నగర్లో ప్రమాదం. టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రహరీ గోడ కూలి, 30 బైకులు ధ్వంసం. నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరుపుతానన్న వ్యక్తి అదృశ్యం. హింస అంతం కావాలంటూ గిరిజన యువకుడి వీడియో. ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు. మెదక్ జిల్లా ఆందోళనలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల నిరసనలు. తమతో వెట్టి చాకరీ చేస్తున్న ప్రిన్సిపాల్పై చర్యలకు డిమాండ్. మెదక్ జిల్లా కొంతపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఆందోళన. తెలుగు ఉపాధ్యాయుడు వెంకటేశం బదిలీపై ఆవేదన. బిఆర్ అంబేద్కర్పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలపై భగ్గుమన్న అంబేద్కర్ వాదులు. వరంగల్లోని పోస్టాఫీస్ జంక్షన్లో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం. వరంగల్ జిల్లా నెక్కొండలో గుడుంబా కేంద్రాలపై దాడి. అక్రమంగా తరలిస్తున్న 80 కిలోల నల్లబెల్లం పట్టిక స్వాధీనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపూర్ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో సాయిచరణ్ అనే యువకుడు మృతి. నల్గొండ జిల్లా వాడపల్లి పోలీస్ స్టేషన్ సరిహద్దులో పోలీసుల తనిఖీలు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్న ఐజీ సత్యనారాయణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. తెలుగు రాష్ట్రాల్లో బైకులు దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ మునియ్య.